ఇవి రొయ్యలు. దీన్ని మంచిగా శుభ్రంగా కడిగి మంచిగా నీళ్ళు అయిపోయే వరకు వంపేసి దాంట్లో కొద్దిగా పసుపు, కొంచెం కారము, కొంచెము ఎచ్చము కొద్దిగా వేసి కొద్దిగా ఉప్పు వేసి ఇది కలపాలి మంచిగా. ఇట్లా కలిపి ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది ఉప్పు ఇట్లా వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. దీంట్లో శుభ్రంగా కడిగి మంచిగా ఇట్లా అన్నీ మిరపొడి, ఉప్పు, కారం, మసాలా వేసి ఇవన్నీ మంచిగా ఇట్లా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద బాండ్లి పెట్టుకొని ఇట్లా ముట్టించేయాలి. 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నా. ఇది వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఇట్లా మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఎర్రగా అయ్యే వరకు ఇట్లా నూనెలో మంచిగా ఉడికియాలి. ఇది ఉల్లిగడ్డ ఇట్లా ఎర్రగా అయిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేయాలి. అల్లం వెల్లిగడ్డ వేసి ఇట్లా మంచిగా దీన్ని కూడా వేయగనివ్వాలి. ఇవి రొయ్యలు దీంట్లో వేయాలి. ఇట్లా ఈ రొయ్యలు ఇట్లా మంచిగా దీంట్లో వేసి ఇట్లా కలిపి కొద్దిగా మళ్ళీ కారం పొడి వేయాలి. కొద్దిగా కలిపి పెట్టిన మళ్ళీ కొద్దిగా కొంచెం పసుపు వేసి మంచిగా దీనిలోని ఇట్లా కలపాలి. ఫ్రై చేస్తున్నా. ఇది మసాలా కూడా కొద్దిగా వేస్తున్నా. ఇట్లా వేసి మంచిగా ఇట్లా దూరగా ఎంపుకోవాలి. ఇది కొద్దిగా వాటర్ వేసి ఇట్లా కొద్దిగా దీంట్లో ఇట్లా మంచిగా వేంపాలి. వేంపితే కొంచెం గ్రేవీ లాగా అవుతుంది. కొద్దిగా దగ్గరికి ఉడికితే ఇవి ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి. ఇవి కొంచెం వాటర్ వేస్తే కొద్దిగా ఇట్లా కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఇట్లా మంచిగా ఇట్లా ఉడికిస్తే కొద్దిగా నీళ్ళు వేసిన దీంట్లో ఇంకా టమాటా వేస్తారు, చింతపండు రసం కూడా వేస్తారు. కానీ నేను ఏం వేయకుండా సింపుల్గా చేసిన రొయ్యల కూర రెడీ. సింపుల్గా రొయ్యల కూర తొందరగా అర్జెంటుగా ఇట్లా మంచిగా చేసిన. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక కామెంట్ చేయండి. ఎట్లుందో తిని చూసి మళ్ళీ నాకు కామెంట్ చేయండి.